హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే హోలీ రోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. సో ఈరోజు ఏమంటే సింపుల్ వ్లాగ్ ఉంది. ఇక్కడ పెద్దగా వ్లాగ్ లేదు. నేను చిన్నగా అయితే షార్ట్ అయితే ఇక్కడ నేను వీడియో చేసిన. సో అన్ని ఫెస్టివల్ అయితే మన వ్లాగ్లో షేర్ చేస్తాను కదా, అందుకే ఈ వ్లాగ్ కూడా నేను ఏమంటే షేర్ చేశాను మీతోని. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక పరాఠా రెసిపీ కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. అది లాస్ట్కు నేను ఇంక్లూడ్ చేసిన. తప్పకుండా స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూడండి. సో ఇక్కడైతే హోలీ రోజు మా విషార్ అయితే మేము లేచేదాకంటే మార్నింగ్కి అయితే ఆడేసి వచ్చేసాడు. వాడు 6 o'clock నుంచి అయితే 8 వరకు అయితే ఇక్కడ హోలీ ఆడేసాడు. ఇంటికైతే రిటర్న్ వచ్చాడు. హోలీ కోసం అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండే. సో ఇక్కడైతే కలర్స్ మొత్తం ఫేస్ పైన బాడీ పైన అంటుకున్నాయి. ఇప్పుడు అవి కలర్స్ తీయడానికి అయితే విశాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎలా వెళ్ళిపోతాయని ఇలా అడుగుతున్నాడు. సో హోలీ ఆడడం అయితే చాలా ఇష్టం, కానీ కలర్స్ వెంటనే వెళ్ళిపోవాలని అంటాడు. సో కారణం ఏమంటే పిల్లలు మొత్తం వాటర్ కలర్స్ అన్ని మిక్స్ ఆడతారు కదా, అందుకే అది చాలా అయితే బాడీకి అయితే స్టిక్ అవుతాయి ఫేస్కు మొత్తం. సో విశాఖ అయితే ఆయిల్ పెట్టేసి అయితే తీసేసింది కొంచెం. సో ఇప్పుడు మేము కూడా కొంచెం అయితే కలర్స్ పెట్టుకోవాలి కదా, హోలీ కదా, కొంచెం అన్న అయితే మనము రిచువల్స్ పాటించాలి కదా. సో కొంచెం కొంచెం పెట్టుకోవడానికి అయితే మేము ఇక్కడ కలర్స్ అయితే నేను ఇక్కడ తీస్తున్నా. సో ఊరు అక్కడ ఏమంటే అందరు కలిసి అయితే మనం హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే సో లాస్ట్ ఇయర్ అయితే మన తెలుగు వాళ్ళు వచ్చిండే కదా, సో వాళ్ళతోనైతే సెలబ్రేట్ చేసాం. కానీ ఈసారి అయితే వాళ్ళు కూడా రాలేదు. ఈరోజు గ్రహణం కూడా అంటున్నాడు. సో అందుకే. అండ్ మాకేమంటే ఇక స్టిచ్చింగ్ పని అయితే చాలా ఉంది ఈరోజు. అండ్ ఇంకా ఏమంటే 3 తర్వాత అయితే ఏమంటే స్టిచ్చింగ్ చేయొద్దంట. సో గ్రహణం అంటే టైంలో. సో అందుకే ఇక్కడైతే ఇప్పుడు ఏమంటే మేము కొంచెం అయితే కలర్స్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో రేపు వరకు అయితే కాలేజ్ పిల్లలే బ్లౌజెస్ ఇచ్చేట్టున్నాయి, శారీస్ కూడా ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసి అయితే ఇచ్చాలి. ఇంకా 3 వరకే స్టిచ్చింగ్ చేయాలి కదా, అందుకైతే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అన్ని స్టిచ్చింగ్ చేసి అయితే పెట్టేస్తే సో మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఫ్రెండ్స్, ఎక్కువ అయితే నేను వీడియోలు ఏమి షూట్ చేయడం లేదు. స్టిచ్చింగ్ పని చాలా ఉంటుంది. సో ఆరి వరకు కూడా కొంచెం అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను మీతో. సో ఇక్కడైతే కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా, ఇట్లా మల్టీ కలర్ ఎంత చక్కగా అనిపిస్తున్నాయి. సో అందరైతే కొంచెం కొంచెం మేము పెట్టుకుంటున్నాం. ఇక్కడ స్టిచ్చింగ్ పని అయితే స్టార్ట్ చేసేసాము, బాగా లేకుండే, అందుకైతే ఇక్కడ మేమైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాం. పెట్టుకోవాలి కదా, మన ఇది ఇండియన్ రిచువల్. సో హోలీ ఆడడం అంటే సో అందుకే మేము కూడా అయితే కొంచెం కొంచెం పెట్టుకున్నాం. అయితే సో ఇక్కడ బాగా ఏమంటే బాగా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ గింట వచ్చిండే కదా, వాళ్ళైతే చాలా పెట్టేశారు. సో చూడండి. సో ఇక్కడ చూసారా మా విశారద్ అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు పెట్టుకోరా అంటే రావడం లేదు. సో కొంచెమన్నా పెట్టుకోరా మా చేతులతోని, మన ఫ్యామిలీ వాళ్ళతోనైతే ఫ్రెండ్స్తోనైతే వాడు హోలీ ఆడేసి అయితే వచ్చేసాడు. సో కొంచెం కొంచెమన్నా టీకా పెట్టుకుంటే రావడం లేదు. సో మేము ఇలా అయితే అందరం కొంచెం కొంచెం అయితే కలర్స్ పెట్టుకున్నాము. సో చూసారా, ఈసారి అయితే సింపుల్గా అయితే మేము హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాం. రిటర్నింగ్ క్యాచ్ అయితే ఇక్కడ మషిన్స్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసాం. అక్క అయితే ఫాల్స్ పెట్టడం అండ్ నేను ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేయడం. సో గ్రహణం ఉంది కదా, ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి అన్ని బ్లౌజ్లోనే అన్ని. అండ్ అక్క ఒక 4-5 అంటే సారీస్కి అయితే మషిన్ పైన అయితే స్టిచ్చింగ్ చేసుకుంది. సో ఇంట్లో మొత్తం పనీలు అయితే అలానే ఉన్నాయి. సో కానీ మేము ఏమనుకున్నాం అంటే స్టిచ్చింగ్ చేసుకుందాం ఇంకా మళ్ళీ. సో 3 తర్వాత అయితే చేయరాదు స్టిచ్చింగ్ పని అయితే. సో ఇక్కడ మేము కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇక్కడ ఏమంటే మాకు స్టిచ్చింగ్ చేస్తున్నాక విశాఖ అయితే ఐస్ క్రీమ్ తెచ్చిచ్చింది. సో తింటున్నాము. సో అమెరికన్ డ్రై ఫ్రూట్స్ అయితే నా ఫేవరెట్. సో ఇక్కడైతే తినేసాము. సో మా బ్లౌజెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. శారీస్ కూడా అక్క అయితే స్టిచ్చింగ్ చేసేసింది. సో ఇక్కడైతే ఈవినింగ్కి టైం చూస్తున్నారు. సో 7 అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటే అందరం అయితే ఈవినింగ్కు మేము గ్రహణం అయిపోయాక అయితే స్నానం చేసాము. అక్క అయితే ఇక్కడ ఏమంటే బయట పోర్చ్ కడిగేసింది. నేను ఇల్లు నూకేసి తుడిచేసాను, మొత్తం మాప్ పెట్టేశాను. సో చూసారా, బయట కూడా అక్క అయితే మొత్తం కడిగేసింది, 2 సైడ్ కూడా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా. సో ఇక్కడ ఏమంటే దేవుళ్ళ పూజ కూడా అయితే కంప్లీట్ చేసేసింది. సో మంచిగా పువ్వులతో చక్కగా అయితే ఇక్కడ మంచిగా హారతి దీపాలు అయితే పెట్టేసింది. సో గ్రహణం తర్వాత చేయాలని అన్నారు కదా, మంచిగా ఉంటుందంట. సో నెగిటివిటీ వెళ్ళిపోతుందంట. సో అందుకే ఇక్కడైతే మేము స్నానం చేసేసి అయితే ఇక్కడ పూజ అయితే చేస్తుంది అక్క. సో అందరం మేము 13 మెంబర్స్ అయితే స్నానం చేసేసాము. సో ఈరోజు అయితే మా విషార్ అయితే 3 టైం అయితే స్నానం చేశాడు.
గ్రహణం టైమింగ్‌లో అయితే మేము ఏమి కూడా అయితే తినలేదు. సో, అందుకే టీ కూడా తాగలేదు. సో, ఇప్పుడైతే టీ తాగేసాము. స్నానం చేసి పూజ కంప్లీట్ చేసి. సో, ఇక్కడైతే వంటకి లేట్ అవుతుందని బావ అయితే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను అన్నీ మొత్తం కట్ చేసి ఇచ్చాను. సో, మాది హోలీ రోజైతే ఇలా డే స్పెండ్ అయింది. సో, నేను ఒకరోజు ఏమంటే సో, ఇక్కడ ఆనియన్ పరాటా అయితే చేశాను. చాలా మంచిగా అయినాయి. సో, ఇది సెకండ్ టైం అయితే నేను చేస్తున్నా. అందుకే మీకోసమే నేను ఇక్కడ రెసిపీ అయితే చేస్తున్నా. సో, ఇక్కడైతే ఆనియన్ పరాటా చాలా టేస్టీగా అండ్ సింపుల్‌గా అయితే మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏమంటే ఎన్ని ఆనియన్స్ కావాలో నేనైతే 4, 5 ఆనియన్స్ అయితే ఇట్లా ఆహ్, పొడుగైతే కట్ చేసుకున్న సన్నగా. సో, ఇంకా ఏమంటే దాంట్లో కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేస్తే మిక్స్ చేసుకున్నా. ఈ పరాటాలు ఏమంటే ఎంత సన్నగా ఆనియన్ కట్ చేస్తే అంత మంచిగా అయితే పరాటా వస్తాయి. సో, కొరియండర్ కూడా మంచిగా సన్నగా అయితే కట్ చేసుకున్నా. సో, ఇప్పుడు బేసిక్ మసాలాలు అయితే మనం యాడ్ చేసుకుందాం. సో, పసుపు, కొరియండర్ పౌడర్, గరం మసాలా, ఆనియన్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అయితే ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో, ఇలా కొరియండర్ పౌడర్ అయితే ఎక్కువ వేయాలి అండ్ గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేయాలి అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో, ఈ మసాలాలు మొత్తం ఆనియన్స్కి అయితే అంటేటట్టు కలుపుకోవాలి. సో, ఈ మిక్స్చర్ ఇలా స్టఫింగ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. దీంట్లో ఏమంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో, కానీ అయితే మంచి లాస్ట్కి అయితే మనం వేసుకోవాలి ఇలా. సో, మిక్స్ చేసిన తర్వాత సో, ఎందుకంటే ముందే ఏమంటే ఇక్కడ వాటర్ అయితే పేలుస్తుంది. సో, అందుకే ఏమంటే మిద్దికేనట్లయితే మనం ఇప్పుడు స్టఫింగ్ అంటే వేస్తున్నాం అప్పుడు ఆ టైంకి లెమన్ వేసుకోవాలి. సో, లెమన్ జ్యూస్. సో, ఇలా అయితే కొంచెం మిక్స్ చేసుకోవాలి. మీదగా చాలా ఒత్తుకుంటూ అయితే ఇలా మిక్స్ చేయొద్దు రఫ్గా. సో, ఇక్కడైతే మన స్టఫింగ్ రెడీ అయిపోయింది ఆనియన్ పరాటాది. సో, ఇక్కడైతే నేను చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను. చపాతీకి ఎలా తీసుకుంటామో అలానే కలుపుకేసుకోవాలి. సో, ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టేసాను నేను. సో, ఇప్పుడు చిన్నగా మనకి ఎలా పరాటా కావాలో అలా అయితే చేసుకోవచ్చు. సో, చిన్నగా చేయాలంటే కొంచెమే ఇక్కడైతే పిండి తీసుకోవాలి. సో, నేనైతే మీడియం చేస్తున్నా. సో, ఇలా పిండి ఉండనేమంటే మంచిగా ఇట్లా రౌండ్గా చేసుకొని అయితే సో, స్టఫింగ్ పెట్టే పూరీలాగా అయితే చేసుకోవాలి. మళ్ళీ ఏమంటే స్టఫింగ్ దాంట్లో స్టఫ్ చేయాలి. సో, అంటే ఫిల్ చేసుకోవాలి. సో, ఇలా అయితే దానికి చేసుకోవాలి. సో, అంటే పూరి ఇలా రెడీ చేసుకోవాలి. మన 2 చేతుల వేళ్ళతోనైతే ఇలా అయితే పెద్దగా అయితే పూరి చేసుకొని సో, దాంట్లో స్టఫింగ్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి. సో, ఈ పరాటాలో ఎంత స్టఫింగ్ వేస్తే అంత టేస్టీగా అయితే వస్తుంది. సో, ఇక్కడైతే నేను ఇంత అంటే స్టఫింగ్లో ఏమంటే ఇది మొత్తం మనం మిక్స్చర్ రెడీ చేసాం కదా స్టఫింగ్. సో, దాంట్లో అయితే 5 నేను పరాటాస్ చేసేసాను. సో, ఇలా అయితే సో, ఎంతైనా మన చిన్నగా పెద్దగా చేసే దాని మీదనే సో, కొంచెం మీడియం సైజులోనే పరాటాలు ఉంటే చాలా మంచిగా అండ్ టేస్టీగా అయితే వస్తాయి. సో, మంచిగా కూడా రోస్ట్ అవుతాయి అవి. స్టఫింగ్కి ఎలా ఏమంటే వేరే చేతితో ఇట్లయితే ఫింగర్స్తో అయితే లోపల ఒత్తుతో సో, ఇక్కడైతే పిండికి మిద్ద తేవాలి. సో, ఇలా అయితే ఉండ కట్టుకోవాలి. సో, ఇక్కడ మిద్ద ఎక్స్ట్రా పిండికి కవర్ చేసేసి అయితే మొత్తం స్టఫింగ్ లోపలైతే కవర్ అయిపోతుంది. సో, ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఏమంటే చపాతీ లెక్క అయితే దీనికి సో, ఇక్కడ రౌండ్గా అయితే చేసుకోవాలి. సో, నేను ఇంత ఇక్కడ మీడియం సైజ్ అయితే ఇక్కడ రౌండ్గా చేసుకుంటున్నా. సో, ఇక్కడ ఇంతే సైజ్ అయితే చాలా బాగుంటుంది. సో, ఇంతే ఉంటాయి పరాటా సైజ్ అయితే. సో, స్టఫింగ్ చూడండి ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా. సో, మనకి ఎక్కువ అయితే ప్రెస్ చేసేది అవసరం లేదు. సో, కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి. సో, ఆనియన్ కదా అందుకే కొంచెమైనా స్టఫింగ్ బయట వస్తుంది. సో, ఏం లేదు పర్వాలేదు. సో, అలానే టేస్టీగా వస్తాయి. సో, చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అంటే ఇక్కడ రోస్ట్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ 2 సైడ్ మీద ఆయిల్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఇక్కడ ఏమంటే మంచి నెయ్యి అయితే పెట్టుకొని దీనికి కాల్చుకోవచ్చు. సో, చూడండి కమ్మగా అయితే వాసన వస్తుంది. సో, ఇలా అయితే 2 సైడ్ నేను మంచిగా అయితే రోస్ట్ చేసుకున్నా అంటే కాల్చుకున్న దీనికి ఇలా. సో, మంచిగా అయితే ఇక్కడ మనం కొంచెం దొడ్డుగా చేస్తాము కదా అంటే పరాటా. సో, అందుకే మంచిగా కాలనివ్వాలి దానికి. సో, ఇక్కడైతే ఇంకొక పరాటా అయితే నేను చేసుకుంటా. సో, ఈ పరాటాస్ ఏమంటే వేడిగా పెరుగుతోని తింటే అయితే చాలా బాగా అయితే వస్తాయి. సో, టేస్ట్‌గా అండ్ ఈ పరాటాకి ఏమంటే క్రిస్పీగా అయితే మనం రోస్ట్ చేసుకోవాలి. సో, మీడియం ఫ్లేమ్ మీద అయితే చాలా మంచిగా అయితే ఇవి రోస్ట్ అవుతాయి. సో, అలా కూడా చేసుకోవచ్చు. ఎవరెవరికి సాఫ్ట్ కావాలంటే సో, ఇలా అయితే కొంచెం ఎక్కువ రోస్ట్ కానియద్దు. సో, ఇక్కడైతే నేను కాంబినేషన్‌లో పెరుగుకైతే ఇట్లా పోపు వేసేసాను. సో, ఇక్కడ మన పరాటా రెడీ అయింది. దాని కాంబినేషన్‌లో ఇక్కడ నేను పెరుగు పోపు వేసింది. సో, కొంచెం పలుచగా అయితే చేశాను పులుసు లెక్క. సో, ఇలా అయితే మన పరాటా రెడీ అయింది. చాలా టేస్టీగా అయితే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో, ఈ రెసిపీ ఎలా అనిపించింది పరాటా రెసిపీ కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో, ఇంకా మన హోలీ వ్లాగ్ ఎలా అనిపించింది అది కూడా కమెంట్లో చెప్పండి. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వ్లాగ్లో ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్లో చెప్పండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.